టైమ్స్ టుడే న్యూస్ కి స్వాగతం. రేపల్లె టౌన్ సిపిఎం అగ్రనేత దక్షిణ భారతదేశంలోని కమ్యూనిస్టు పార్టీ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సభ ముందుగా స్థానిక సిపిఎం కార్యాలయంలోని పుట్టగుంట ఆదినారాయణ కుటుంబ సభ్యులు సౌజన్యంతో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో సుందరయ్య చిత్రపటానికి సిపిఎం పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలోని కమ్యూనిస్టు పార్టీ నిర్మాతగా, ఆంధ్ర రాష్ట్ర శాసనసభ నేతగా, పార్లమెంటు నేతగా ప్రజా సమస్యలపై స్పష్టమైన అవగాహనతో ఉండి రాజకీయాలలో ప్రజా ప్రతినిధిగా సమస్యలపై పూర్తి అవగాహన కలిగిన నేత, స్వాతంత్ర్య సమర యోధుడిగా పోరాటాల్లో ముందుండి నడిచారు. నేడు దేశ రాజకీయాల్లోని నిస్వార్థంగా ప్రజా సంక్షేమమే ముఖ్యం అనుకునే సుందరయ్య లాంటి నాయకులు కనుమరుగయ్యారు. కార్పొరేట్ స్థాయిలోని వ్యాపారవేత్తలు, హత్య రాజకీయాల్లో నేరస్తులుగా ఉన్న వాళ్లు రాజకీయాల్లోకి రావటం సిగ్గుచేటు అన్నారు. సంపన్న కుటుంబంలో జన్మించిన సుందరయ్య ప్రజలందరికీ సమానత్వం కోసం, కుల సమస్య మీద అంటరానితనంపై దళితులతోటి సంపక్తి భోజనాలు ఏర్పాటు చేయటం, ప్రజా ప్రతినిధిగా సైకిల్ మీద పార్లమెంటుకు వెళ్లిన నిరాడంబరంగా జీవించిన మహోన్నత వ్యక్తి సుందరయ్య అన్నారు. వ్యవసాయ కార్మికుల సమస్యల మీద నిర్దిష్టమైన అవగాహనతో సంఘాలు ఏర్పాటు, సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారు. కార్మికులు, రైతాంగం ప్రజా సమస్యలపై సుందరయ్యని ఆదర్శంగా తీసుకుని సిపిఎం ప్రజా సమస్యల పోరాటంలో ముందంజలో ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలోని సిపిఎం ప్రజా సంఘాల నేతలు కెవి లక్ష్మణరావు, జె ధర్మరాజు, అగస్టిన్, ఎం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య గారి 39వ వర్ధంతి జోహార్ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు, జోహార్ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు. అలాగే సీనియర్ నాయకులు అవతల కుర్చీలో పెట్టు. సిఐటి నాయకులు పిలువునైనా జోహార్ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు, జోహార్ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు దక్షిణ భారతదేశంలోనే కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం చేసినటువంటి మహోన్నత వ్యక్తి. పిఎస్ గా పిలువబడేటువంటి పుచ్చలపల్లి సుందరయ్య గారు నిరాడంబరంగా ప్రజా జీవితానికి తన జీవితాన్ని అంకితం చేసినటువంటి మహోన్నతుడు. ఆయన 39వ వర్ధంతిని సిపిఎం కార్యాలయంలో ఈ రేపల్లి ప్రాంతంలో కామ్రేడ్ పుట్టగుంట ఆదినారాయణ గారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారిని ఆదర్శంగా తీసుకుని అనేక మంది కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయాల్లో ప్రజా జీవితంలో అంకితమైనటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఆ నేపథ్యంలో రేపల్లి ప్రాంతంలో కామ్రేడ్ పుట్టగుంట ఆదినారాయణ గారు కూడా పుచ్చలపల్లి సుందరయ్య గారు ఏదైతే ఆశయాల కోసం పనిచేశాడో ఆ రూపంలో ప్రజా ఉద్యమాలు ముందుకెళ్లాలి అనేటువంటి ఆకాంక్షతో ఆయన చివరి కాలం వరకు కూడా ఆకాంక్షించిన పరిస్థితి. ఈరోజు మనం సుందరయ్య గారిని ఏలెత్తి చూపించే పరిస్థితి ఎక్కడా లేనటువంటి భారతదేశ రాజకీయాలు. ఇక్కడ సుందరయ్య గారు ప్రజా జీవితానికి ఏ రకంగా అంకితమయ్యాడు, తన మొత్తం 17వ సంవత్సరంలోనే స్వతంత్రోద్యమ పోరాటంలో పాల్గొంటూ దేశాన్ని స్వతంత్రం కావాలనే దాంట్లో అనేక ప్రజా ఉద్యమాల్లో చివరిదాకా పోరాడినటువంటి వ్యక్తి సుందరయ్య గారు. నిరాడంబరంగా పార్లమెంటులో ఆయన యొక్క ప్రజా జీవితాన్ని, పార్లమెంటులో ప్రజా సమస్యల కోసం మాట్లాడే తత్వం గాని లేదు. ఆయన త్యాగాలు కూడా సుందరయ్య గారు ప్రజల కోసం త్యాగాలు ఏ విధంగా ఉండాలనే దాంట్లో కూడా ఆదర్శంగా ఉండేటువంటి వ్యక్తి. పుచ్చలపల్లి సుందరయ్య గారు వేసినటువంటి బాటలో ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఎం పార్టీ ప్రజా జీవితాల్లో కార్మిక రంగం, అలాగే వ్యవసాయ కార్మికులు, రైతు సంఘం అనేక ఉద్యమాల్లో కీలకమైన పాత్ర వహించిన వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య గారు. ఆయన బాటలో భవిష్యత్తులో సిపిఎం ప్రజా జీవితాలు ప్రజల కోసం, ప్రజలందరూ బాగుండాలనే దానికోసం ముందుకెళ్లడం కోసం సిపిఎం పార్టీ అనేక ఉద్యమాల్లో భాగస్వామ్యం అవ్వాలని చెప్పి సిపిఎం గా పిలుపునిస్తా ఉన్నాం. ఈ రోజు మనం చూస్తా ఉన్నాం, ఈ మధ్య జరిగినటువంటి ఎన్నికల్లో కూడా భారత పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీలుగా పోటీ చేసినటువంటి వాళ్ళు గాని, ఎమ్మెల్యేలుగా పోటీ చేసినటువంటి వాళ్ళు గాని, కార్పొరేట్ వ్యాపారవేత్తలుగా ఉన్నటువంటి వాళ్ళు అనేక వేల కోట్ల రూపాయలు ఈరోజు ప్రజా జీవితంలో తీసుకొస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నటువంటి వాళ్ళు. ఆ రకంగా కాకుండా ప్రజలతో ఉండటం ద్వారా, ప్రజా ఉద్యమాలు నడపడం ద్వారా పుచ్చలపల్లి సుందరయ్య గారు ఎటువంటి కీర్తిని పొందారు అనేటువంటిది ఈరోజు ఎన్నికల్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఇండియా కూటమి పేరుతో దేశంలో లౌకికవాదాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలనే పేరుతో కూడా ప్రజల ముందుకి సిపిఎం కొన్ని శక్తులు ముందుకు వచ్చినాయి. కానీ ఈ శక్తులు డబ్బులు
వెరజల్లలేని పరిస్థితి, డబ్బులకి కూడా వ్యతిరేకమైనటువంటి ఓటు నోటు అడిగేటువంటి శక్తులు ఇది. కానీ మిగిలినటువంటి రాజకీయ పక్షాలు డబ్బులే మార్గంగా ఈ రోజు రాజకీయాలు నడుపుతున్న పరిస్థితి. దాంతో రాబోయే కాలంలో తీవ్రమైన పరిణామాలు కూడా రాజ్యాంగాన్ని మార్చాలనుకున్నటువంటి శక్తులకు గాని, లేదు లౌకిక శక్తులు దేశాన్ని చేర్చాలనుకున్నటువంటి వాళ్ళకి గాని, లేదు కార్మిక చట్టాలని మార్పు చేయాలనుకునేటువంటి వాళ్ళకి గాని, ప్రైవేటీకరణ ముందుకు తీసుకొచ్చే వాళ్ళకి గాని ఓటు ఇచ్చే పరిస్థితి ఉంది. పుచ్చలపల్లి సుందరయ్య గారి